Remember when you said it doesn't get better than this? Only a fool would've let you go. You got into my head. Am I about to lose myself? When will all of this fade away? 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we'll both be fine. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామోజీ ఫిలిం సిటీ అండి. సో ఫైనలీ అయితే రామోజీ ఫిలిం సిటీకి అయితే ఈరోజు వచ్చాను. సో టికెట్స్ అయితే తీసుకున్నాం, 4 టికెట్స్ తీసుకున్నాం. కానీ నేను, మా అన్నయ్య, మనోజ్, మా చెల్లెమ్మ భాగ్య, నలుగురు వచ్చాం. సో టికెట్స్ అయితే 1593 పడుతుంది విత్ జిఎస్టీ. సో మనం 5 గేమ్స్ వరకు ఏ గేమ్స్ ఉన్నాయి అన్నారు. 5 గేమ్స్ వరకు అయితే ఆడుకోవచ్చు. సో లోపలికి వెళ్దాం. నేను రావడం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఏ గేమ్స్ ఉన్నాయో నాకు తెలియదు. సో లోపలికి వెళ్ళి చూద్దాం, ఓకేనా? సో ఇదిగోనండి, ఇది అందరు కూడా జాగ్రత్తగా చూడండి. మీరు ఈటబుల్స్ కానీ, ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, ఇన్ఫ్లేమబుల్స్, డ్రగ్స్ కానీ, కెమెరా కూడా మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా 18 to 15 mm లోపల అయితే అలౌ చేయరు. సో ఇది ఎంట్రన్స్. సో ఈరోజు అయితే ఫుల్ క్రౌడ్ అండి. చాలామంది ఓం శాంతి వాళ్ళు, ఇంకా స్కూల్ పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. సో మీరు బ్యాగ్స్ కానీ తీసుకొని వచ్చేటైతే, సో మీకు క్లాక్ రూమ్స్ ఉంటాయి. ఆ క్లాక్ రూమ్స్లో బ్యాగ్ పెట్టుకోవాలి. సో ఆ క్లాక్ రూమ్స్లో ఎంత ఛార్జ్ చేస్తారని తెలియదు. అక్కడికి వెళ్ళి అయితే మీకు చెప్తాను, ఓకే? సో ఇదిగోనండి, ఇదే క్లాక్ రూమ్. సో మొత్తం క్లాక్ రూమ్ మొత్తంలో ఒక అతనే ఉన్నారండి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ చూసారు కదా జనాభా, ఎంతమంది వచ్చేటప్పుడు ఒక్క అతను మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. అది కూడా నాకు నచ్చలేదు. వండర్లాలో అయితే బ్యూటిఫుల్ మనకు వాచెస్ లా ఉన్నాం, చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లగేజెస్ పెట్టుకోవచ్చు. సో క్లాక్ రూమ్ లో మీకు ఇండివిజువల్ గా అయితే ఎన్ని బ్యాగ్స్ బ్యాగ్ కౌంట్ ఉంటుంది. సో ఎన్ని బ్యాగులు తీసుకెళ్తే ఆయన 10 రూపీస్ అండి. మీరు లగేజ్ బ్యాగ్ పెద్దది తీసుకొచ్చినా చిన్నది తీసుకున్నా కూడా ఇండివిజువల్ గా ఒక బ్యాగ్ అయితే 10 రూపీస్. సో కెమెరాస్ అయితే మీరు 18 to 15 mm లోపల అయితే పర్వాలేదు, అంతకు మించి అయితే చార్జ్ చేస్తారు. సో మనకి టికెట్ తీసుకున్నాక ఇక్కడ లేబుల్ అనేది అదిగోండి కనిపిస్తుంది కదా, ఆ లేబుల్ మనకి అంటిస్తే మనం టికెట్ తీసుకున్నట్టు. ఇదిగోండి, ఇదే జెంట్స్ ఎంట్రన్స్, లేడీస్ ఎంట్రన్స్. అది సో జనం అయితే ఊకపోస్తారు ఆలరండి, చాలా మంది వచ్చున్నారు ఈరోజు. ఇదిగోండి, మన ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉన్నాయా లేదని చెక్ చేస్తారు. ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ అయితే క్యారీ చేయకూడదు. సో మనకి ఎంట్రన్స్ లో క్యాప్స్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ అయితే అందులో మెన్షన్ చేయలేదు. వాళ్ళు అంత అంటే అంత ఇవ్వడమే, 160, 200, 300, 350 అంటున్నారు. సో బ్యూటిఫుల్ ఫ్రీడమ్ విజ్ ఇన్ ఫ్రీ క్యాప్ ఉంది. సో మనకైతే ప్రజెంట్ అవసరం లేదు. సో అదిగోండి అండి, అక్కడ బస్సెస్ ఎక్కాక మనకి రామోజీ ఫిలిం సిటీ అంతా చూపిస్తారు. సో టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకున్నాక అదిగోండి వాడే మనకి పిలుస్తాడు, పిలిచి తీసుకెళ్తాడు. సో ఇదిగోనండి, మేమైతే రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. సో ఇదిగోండి, మనం ఆ బస్సు ఎక్కిస్తారండి మనకి. సో మీరు ఈ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అది మనకి బస్సెస్ ఇక్కడికి తీసుకొచ్చి మనకి రామోజీ రెడ్ కలర్ బస్సెస్ అయితే మనం ఎక్కాలి. రామోజీ ఫిలిం సిటీ అక్టోబర్ 2 చాలా ఎంజాయ్ చేస్తున్నాం. పబ్లిక్ కూడా హెవీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. క్లైమేట్ కూడా చాలా సహకరించింది. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా స్కూల్ పిల్లలు అయితే వచ్చారండి ఈరోజు. సో మనం అయితే ఆ ఎర్ర బస్సు ఎక్కి ఏవే చూపిస్తారన్నది ముందుకెళ్ళి చూపిస్తాను, ఓకేనా? సో ఫిలిం సిటీ అంతా ఎప్పుడు చూస్తాం ఏందో, టైం ఆల్రెడీ చూడండి వాల్ క్లాక్ మీద ఆల్రెడీ 11 అయింది. సో ఈ బస్సు మనం ఎక్కాలి. సో ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. మీరు మేము తీసుకున్న టికెట్స్కి అయితే 5 గేమ్స్ ఆడుకోవచ్చు. సో
సో ఇది బ్యూటిఫుల్ టాయ్. సో కెఫేస్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇదిగోండి మనోజ్, బామ్మర్ది, చెల్లెమ్మ, భాగ్య నలుగురం అయితే ఎంజాయ్ చేయడానికి వచ్చాం. సో వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో అండి ఇది. మన తెలుగు మీడియా టైకూన్ రామోజీరావు గారు 1996లో ఎస్టాబ్లిష్ చేశారు. సుమారు మనకి 1666 ఎకరాలండి రామోజీ ఫిలిం సిటీ అంతా. ఒక్క రోజులో అయితే ఎవరు చూడలేరు. సో ఎంతవరకు నేను మీకు చూపించగలనన్నది నాకు తెలియదు. సో మొత్తానికైతే మేము బస్సు ఎక్కుతాం. ఎక్కిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయన్నది మీకు ఇంకా డీటెయిల్గా నేను చూపిస్తాను. ఓకేనా? Okay, good morning everyone. Good morning. And welcome to World Class's Film Studio Complex, Ramoji Film City. आप सभी लोगों का स्वागत है फिल्म सिटी में. And I'm Janardan. I'll be your tour guide for your first connecting tour. You got into my head. Am I about to lose myself? When will all of this fade away? 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we'll be fine. 'Cause nothing's ever black and white. I don't see the fire in your eyes, wondering what I've done wrong. Those words are kinda hard to find, so I just had to write this song. I don't wanna see you cry again, and no matter how the story ends, I'll always be there for you. 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we'll be fine. 'Cause nothing's ever black and white. Nothing's
ఫైనల్గా ఇక్కడైతే మాకు ఆపారండి బస్సు, స్టోరీస్ ఫ్రమ్ భాగవతం. సో లోపలికి అయితే మనం వెళ్దాం. సో ఎంట్రన్స్లో మనకి 2 బొట్లు ఉన్నారు. సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఆన్ ది వాల్ అండి, అద్భుతం. సో మేమైతే బస్ దిగామండి. టూర్ అయితే మనకి ఒక అతను నీట్గా అన్ని ఆ చుట్టుపక్కల ప్రదేశాలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్టోరీస్ ఫ్రమ్ భాగవతం అంటే లోపలికి అయితే వెళ్ళి మనం ఏమున్నాయని చూద్దాం, ఓకేనా? సో ఇదిగోనండి మనకి నరసింహస్వామి, శ్రీకృష్ణుడు, లక్ష్మి, అబ్బా భాగవతం సెట్ అంతా ఉంది ఇక్కడ. मनुष्य ने व्यास को अपने दिव्य चक्षु से उस युग को देख लिया था जिसमें हम मर जाते हैं। इंसान का जीवन जाने पर इसलिए उन्होंने श्रीमद् भागवत की रचना की। हमने दूसरे अनेक योगियों से अध्ययन रखा, उससे जुड़ी कुछ शिक्षण हम बताए ताकि आप సో ఇదిగోనండి ఎంట్రన్స్. సో ఇదిగోనండి మొత్తం భాగవతం సెట్ అయితే అదిరిపోయింది. మొత్తం ఇదంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని, వుడ్ ఏం కాదు. ఇదిగోండి సెట్ అయితే చిన్నది. ఇక్కడ మీకు భాగవతం తర్వాత భాగవతం కేఫ్ కూడా ఉంది ఇక్కడ. సెట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో మొత్తం అదంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని. ఇదిగోనండి మనకి ఇక్కడ ఇంకొక సెట్ ఉంది, జమ్ము తావి. సో రైల్వే స్టేషన్, చిరాల రైల్వే స్టేషన్ ఇది. ఇదిగోండి సో ఇదంతా మనకి రైల్వే స్టేషన్ సెటప్. బాగుంది. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది రాజమండ్రి రైల్వే స్టేషన్. ఎన్ని ప్లాట్ఫామ్స్. మనకైతే ఇంజిన్ ఎక్కానండి. సో ఇదిగోనండి ఇది ట్రైన్ సెటప్. నేను ఇంజిన్ పైకి అయితే ఎక్కాను. వర్షం పడుతుంది. సో మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక మా వాడు ఇంజిన్ ఎక్కాడు మొత్తానికి. సో పిల్లల సందడి అయితే మామూలుగా లేదు. సో నేను నిజంగా రైల్వే స్టేషన్లో ఉన్నట్టే మీకు అనిపిస్తుంది, కానీ నేను ఇదంతా సెటప్ అండి, చిరాల రైల్వే స్టేషన్. సో ఇదిగోండి నేను ట్రైన్ అయితే ఎక్కాను, ఇదంతా సెటప్ అని. ఇదిగోండి ఇదంతా కూడా సెటప్. సో ఇదిగోండి మనకి క్యాంటీన్, స్నాక్స్, కూల్ డ్రింక్స్, సినిమాలో మనకు చూపిస్తారు కదా, ఇదంతా సెటప్. సో టీ పాయింట్, ఫ్రూట్స్. ఇదిగోండి రియల్గా మీరు రైల్వే స్టేషన్లో ఉన్నట్టే ఉంది. సో మొత్తం మనకి 1600 ఎకరాలు కాబట్టి మొత్తం ఒక రోజులో అయితే మనకి పూర్తి అవుతుంది. సో వాడు తింటున్నాడు కదా, అది లేస్ ప్యాకెట్, అది 150 రూపీస్ అండి.
సో ఇదిగోండి ఇందులో కోక్ 250 ml 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో వాటర్ బాటిల్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు, వాటర్ అయితే తాగేవాడిని కానీ. చూడండి మొత్తం మీకు ఇక్కడ ట్రైన్ నేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇదంతా కూడా సెటప్ అయినా. సో మనకి ఇప్పుడు సరే ఇది ఈ ట్యాగ్ ఎందుకు ఇచ్చారు? ఇది మాకు ఇవ్వలేదు ఈ ట్యాగ్. సో ఈ ట్యాగ్ ఉంటే ఫుడ్ ఇస్తారా? దానికి ఎంత ప్రైస్? టెక్ ప్రైస్ ఫ్రీయా? మాకు ఇది ఇచ్చాడు, ఈ ట్యాగ్ ఇచ్చాడు మాకు. ఓకే సే హాయ్. ఇదిగోండి మొత్తానికి అయితే మా బాహుబలి సెట్ అయితే వచ్చాం. చూపిస్తావు కదా పాట పెట్టడానికి. సో ఇదిగోండి బాహుబలి సెట్కి అయితే వచ్చాం ఫైనలీ. సో ఎంట్రీలో ప్రభాస్ అన్న ఫొటోస్ ఉన్నాయి. సో ఇటు నుండి అయితే అనుష్క అక్క నా ఫేవరెట్. సో బిచ్చల దేవ బాగుందండి, సెట్ అయితే చాలా బాగుంది. బ్యూటిఫుల్ పెయింటింగ్స్. తమన్నా, రమకృష్ణ గారు, రానా గారు. సో ఇదిగోనండి ఇదే మహిష్మతి సామ్రాజ్యం. సో మొత్తం సెట్. సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి, చాలా చాలా బాగున్నాయి. డమరులు, గంట. అదిగోండి మనం లోపలికి వెళ్ళాలి. సో ఇదిగోండి చాలా ఏళ్ళ నాటి కాలం చెట్టు. ఇదైతే సెటప్ ఏం కాదు, రియల్ ట్రీ అని. మాతో పాటు ఈ కుర్రాడు వచ్చాడండి, బాగా సందడి చేస్తున్నాడు. బ్యూటిఫుల్ పెయింటింగ్స్. సో అద్భుతం, చాలా చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్ అండి. ఆఫ్ కోర్స్ అక్క కూడా. ఇదేనండి గంట సెటప్ ఇదంతా. ఇది రియల్ గంట కాదు. సో అక్కడ డమరులు ఉన్నాయి. స్టార్టింగ్ మనకి బలిపల్లి వలి, రాబలి, బాహుబలి అని వచ్చాయి సాంగ్స్. సో మర్రి చెట్టు అయితే ఒరిజినల్ అండి, అది సెటప్ ఏం కాదు. ఈ డమరులు మనకి కనిపిస్తున్న ఇదంతా కూడా సెటప్. వెరీ బ్యూటిఫుల్ సెట్ అండి. సో అక్కడికో అక్కడ బాణాలు ఉన్నాయి, బాణాలు అయితే మనం వేద్దాం. ఇదిగో మనోజ్ బాణాలు వేస్తున్నాడు. సో డూప్లికేట్ బాణాలు కాబట్టి పైకి వెళ్ళట్లేదు అవి. సో కూల్ డ్రింక్స్ అయితే కొంచెం, కూల్ డ్రింక్స్ బయట ఫుడ్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే చార్జ్ చేస్తున్నారండి ఇప్పుడు. అదైతే మీరు చూసుకోండి, మీరు అఫోర్డబుల్ ప్రైసెస్ అఫోర్డ్ చేయగలంటే తినండి. ఎందుకంటే టాటా గ్లూకోజ్ 10 రూపీస్ అయితే, బయట కూల్ డ్రింక్ 50 రూపీస్ అయితే నా వల్ల కాదు. సో కొన్ని దగ్గర పర్వాలేదు కానీ అన్ని దగ్గర ఖర్చు పెట్టకూడదు. అదే టెలిస్కోప్ అయితే ఉందండి. సో ఈ టెలిస్కోప్ వెళ్ళి చూస్తాను ఏది కనిపిస్తుందా ఏంటండి ఇది. సో టెలిస్కోప్ లో అయితే నాకు పెద్ద పెద్ద రాజ్యాలు అయితే కనిపించలేదు, మా ఊరు అయితే కనిపించింది. సో బ్యూటిఫుల్ అందమైన ఊరండి మాది.
సో ఇదిగోండి రథం. ఇదిగోనండి బల్లాల దేవ్ రథం దగ్గరికి అయితే మనం వచ్చాం. సో నా ఫేవరెట్ శివయ్య. మీకు బ్యాక్ వీక్లో ఉన్నాను, ఫ్రంట్ వీక్ వెళ్ళి చూపిస్తాను. సో ఇదిగోనండి వీళ్ళు ముగ్గురు కూడా బల్లాల దేవ్ రథం అయితే ఎక్కారు. ఇదిగోండి మనం శివయ్య దగ్గరికి వెళ్దాం. సో ఇదిగోండి అద్భుతమైన సెటప్ అండి. సో మన్నించాలండి, నేను శివయ్య అనుకున్నాను కానీ బ్యూటిఫుల్ దేవత అయితే ఇక్కడ ఉంది. సో చూడండి అద్భుతం అండి, చాలా అంటే చాలా చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ మనకి బాహుబలి విలన్స్ ఉన్న కట్టప్ప ఇక్కడ ఉన్నాడు. సో ఇదిగోండి మాహిష్మతి సామ్రాజ్యం. సో ఇదిగోనండి బల్లాల దేవుడు మనకి ఎద్దుల్ని ఉంచిన సీన్, ఎద్దులు. సో ఇక్కడ మనకి చిన్నపిల్లలకి అయితేనే అలౌ చేస్తారు, పెద్దవాళ్ళకి అలౌ చేయరు. సో నేను ఎక్కదామని ప్రయత్నించాను కానీ మీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది, మీరు ఎక్కకూడదు అని చెప్పారు. సో బ్యూటిఫుల్ అండి. సో అదిగోండి మన బాహుబలి రథం కూడా అక్కడే ఉంది, అక్కడికి వెళ్దాం. ఇదిగోనండి అనుష్క గారు దేవసేన జైలు. ఇదిగోండి దేవసేన సంఖ్యలతో కట్టేశారు. చూడండి అమ్మాయి సంఖ్యలు కూడా వేసుకుంది. సో అద్భుతం అండి. మర్రి చెట్లు అయితే 2 చెట్లు ఉన్నాయి కానీ చాలా బ్యూటిఫుల్. ఇదిగోండి అది ఒక శివలింగాన్ని ఎత్తి ఇసిరేస్తారు వాళ్ళు. మనం పైకి వెళ్దాం. చాలా బ్యూటిఫుల్ అండి. ఇదిగోండి ఇక్కడ ఒక సెటప్ ఉంది. అయితే నేను షార్ట్స్ మీద పెట్టుకుందాం అనుకున్నాను, ఎటువంటి సెట్ అవ్వట్లేదని ఇలా పట్టడం అయితే జరిగింది. చూడండి మావాడు. సో అదండి మనం బల్లాల దేవుడి సెట్కి అయితే వెళ్తున్నాం. చూడండి మనకి ఇక్కడ బాహుబలి బిర్యానీ ఛాలెంజ్ కూడా ఉంది. Take up the Bahubali biryani challenge, get your meal complimentary, t-shirt and your photograph in Bahubali Wall of Fame. So conditions apply. కట్టప్ప ఇది మొత్తం ఈటబుల్సేనే కానీ మొత్తం బాహుబలికి సంబంధించినవన్నీ బల్లాల దేవ్ దోశ అని, అమరేంద్ర బాహుబలి బిర్యానీ, మాహిష్మతి పొరోటా, కట్టప్ప బటూరా, మాహిష్మతి పొరోటా, అవంతిక లెమనేడ్ అంట. సో ఇదిగోండి ఫైనలీ మనం బల్లాల దేవుడి విగ్రహం దగ్గరికి వచ్చాం. అంత సెటప్ అయినా. సో ఇదిగోండి దీని పేరు అయితే నాకు తెలియదు కానీ ఇది బాణాలు వేసే మిషను. మొత్తం యారోస్ వస్తాయి. అదిగోండి
సో ఆల్మోస్ట్ లైక్ 1 అవుతుంది. ఫుడ్ కోర్ట్ ఇక్కడే ఉంది. మనం ఇక్కడ తినేసి దాని తర్వాత మిగతా ప్లేసెస్కి వెళ్దాం. సో ప్రైసెస్ అయితే కొంచెం హైగా ఉన్నాయి కానీ తప్పదు. సో రెస్టారెంట్ అయితే బాగుంది కానీ ప్రైసెస్ అనేవి నాట్ రీజనబుల్. సో ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇదిగోండి మా వాడు బిర్యానీ అయితే తీసుకొచ్చారు, బాహుబలి బిర్యానీ. సో నాకు ఇక్కడ కొంచెం హ్యాపీ అనిపించింది ఏంటంటే వాటర్ అండి, వెరీ కూలింగ్ వాటర్. మీరు వాటర్ అయితే ఏం తీసుకోకండి, ఇక్కడ డైరెక్ట్గా మీకు దొరుకుతుంది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదిగోండి. సో ఇదిగోండి భోజనం అయిపోయింది. భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ మెర్చెంట్ షాప్ ఉంది. సో ఇదిగోండి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. దేవుడి పటాలు, దేవుడి విగ్రహాలు, లాకెట్స్, చెప్పులు, కుండలు, డిఫరెంట్ లాకెట్స్, పటాలు అన్నీ ఉన్నాయండి. బాగున్నాయి. సో దీని కాస్ట్ అయితే 1650 అండి. 4 గాజులు. ఇది గోల్డ్ కూడా కాదు, 1430. కొంచెం కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. షాప్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కాస్ట్ అయితే కొంచెం నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది. ఇదిగోండి మేము 3వ బస్సు ఎక్కుతున్నాం. సో మొత్తం 5 బస్సులు ఎక్కుతారండి. సో ఫస్ట్ మేము భాగవతం, దాని తర్వాత బాహుబలి. ఇప్పుడు ఎక్కడికన్నది మీకు ముందుకు వెళ్ళలేక చెప్తాను. ఓకే. సో ఇదిగోండి థర్డ్ యాక్టివిటీ. శాస్త్రాకి అయితే వచ్చాం. శాస్త్ర దగ్గర ఓన్లీ బిల్డింగ్స్, వెస్టర్న్ కల్చర్ అంట. సో బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. సో బిల్డింగ్ స్మోకింగ్ ఈజ్ నాట్ permitted here. Vehicles entry is restricted. సో మొత్తం అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. ఇదిగోండి. సో మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తున్న అన్ని బిల్డింగ్స్ అండి. సో ముందుకు వెళ్దాం, లోపలే ఉందని తెలియదు. సో సెటప్ అయితే అదిరింది. ఇవన్నీ రియల్ బిల్డింగ్స్ ఏం కాదు, మొత్తం అంతా సెటప్ అండి. సో ఈ రూమ్కి వచ్చాం. బ్యూటిఫుల్ వేసెస్, సోఫా సెట్, డైనింగ్ సెట్. ఎంత బెడ్రూమ్ సెటప్. సో కిచెన్ సెటప్ కూడా ఉంది. సో బిల్డింగ్స్ అయితే బాగున్నాయండి. మొత్తం ఇవన్నీ బిల్డింగ్సేనండి. సో నేను అందరికీ చెప్పేది ఏమంటే, మీరు వాటర్ మాత్రం బాటిల్స్లో తీసుకొచ్చేయండి. ఖాళీ బాటిల్లో ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు.
ఎందుకంటే మనీ అనేది కొంచెమైనా సేవ్ అవుతుంది. సో ఇక్కడ బ్యూటిఫుల్ షాప్ ఉంది. సో చిన్నపిల్లలకు సంబంధించినవి మొత్తం బార్బీ డాల్స్, చిన్న చిన్న టాయ్స్, లెన్సెస్. సో ఫుడ్కి వచ్చేసి అయితే ఫుడ్ అయితే కొంచెం ప్రైస్ అనేవి రీజనబుల్గా లేవు. సో అది మాత్రం మీరు చూసుకోవాలి. సో ఇంక్లూడింగ్ కోక్ కానీ నార్మల్ 250 ml కోక్ షుగర్ కెన్ కూడా 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇదిగోండి చిన్న కప్పులు ఉన్నాయి కదా, ఆ కప్పులు కూడా 30 రూపాయలు. సో మనం చాలా వరకు సినిమాల్లో చూసిన ఇల్లు అని ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో సెటప్స్ అనండి అవన్నీ. సో చెప్పడానికి ఏం లేదండి, ఇదంతా ఇల్లు. ఇంకా భవంతులు, ఇల్లులు, ఎంత సెటప్. సో సినిమాలో మనకి వాళ్ళ కాలనీలో తిరుగుతున్నట్టు ఉంటుంది, కానీ రామోజీ ఫిలిం సిటీలో తిరుగుతుంటారు. ఇది రోడ్డు మీద తిరిగేటప్పుడు మనం బయట ఎక్కడ పబ్లిక్లో తిరుగుతాడే అనుకుంటాం, కానీ వాళ్ళ మనుషుల్ని పురమాయించుకొని అక్కడే చేస్తుంటారు. సో ఇదంతా మీకు ఇక్కడ బిల్డింగ్సే ఉన్నాయి. సో రిచ్ హౌసెస్ సాస్ట్రా. సో ఇదిగోండి సో వే టు ఎయిర్పోర్ట్ అంట. సో ఫిలిం సిటీ తిరిగి ఇక్కడ చక్కగా అందమైన రాళ్ళు, ప్లెజెంట్ బ్రీజ్ అండి. సో ఇక్కడ చాలా మంచి శిల్పం అయితే ఉంది. బ్యూటిఫుల్. సో చాలా బ్యూటిఫుల్ శిల్పం అండి. సో ఇక్కడ రాళ్ళు దెబ్బలు కాసేపు కూర్చొని ముందుకు వెళ్దాం. బ్యూటిఫుల్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ, మర్రి చెట్టు, వేపాకు చెట్టు, బనియన్ చెట్లు, క్యాక్టస్ ప్లాంట్స్. బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ అండి, చాలా బాగుంది. సో ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఉందండి. చాలా బ్యూటిఫుల్గా కట్ చేశారు ఆ ట్రీస్ని. అశోక చెట్లే అనుకుంటాను, అశోక చెట్లనే చక్కగా కట్ అయితే చేశారు. సో ఇక్కడైతే నాకు నచ్చిన అందమైన వాతావరణం ఇది. సో ఇక్కడ 2 శిల్పాలు అయితే ఉన్నాయి, ఆ శిల్పాల దగ్గర మనం వెళ్దాం. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ అండి, చాలా బాగున్నాయి. ఇది మొత్తం ఇదంతా కూడా బ్యూటిఫుల్ సెటప్. సో ఎయిర్పోర్ట్ అన్నారు, ఎయిర్పోర్ట్ కూడా మనం ఒకసారి వెళ్ళి మీకు చూపిస్తాను. సో ఇవన్నీ కూడా సెటప్స్ అని. సో బిల్డింగ్ మీకు ఎక్కువగా చూపించను. సో ఇదని మొత్తం మీకు చాలా వరకు మీకు కనిపించే మూవీస్ అన్నీ, ఇల్లు అని కూడా మీకు మూవీస్లో చూపిస్తుంటారు. సో సాంకేతికన ఇదిగోండి, ఇది ఈ బిల్డింగ్ సాంకేతికన. సో దీని తర్వాత మనం వే టు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుండి 4వ బస్సు ఎక్కాలండి. సో చక్కగా ఇక్కడ డెకరేషన్ ఫ్లవర్స్. సో ఇక్కడ నుండి మనం ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుండి 4th బస్సు ఎక్కుదాం. సో ఇక చిన్న వ్యాన్ అయితే ఉందండి, ఇదిగోండి. అవియాన్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, అమెరికన్ ఎయిర్లైన్స్, లాల్ బహదూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
సో ఇదంతా రియల్ అనుకుంటున్నారేమో, రియల్ కాదు, ఇదంతా సెటప్ అని. మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. ఇదిగో మనం బోర్డింగ్. ఇదేనండి, ఇది ఫైనలీ ఇదిగోండి ఫ్లైట్ సినిమా కూడా వేసారు. సో ఇదిగోండి, ఇదంతా ఫ్లైట్ అంటే సెటప్ ఏనే, రియల్ కాదు. చూడండి, ఇదంతా కూడా మనకి రియల్ లా కనిపిస్తుంది కానీ రియల్ ఏం కాదు. సో మొత్తానికి మేము నలుగురం ఫ్లైట్ అయితే ఎక్కాం. సో ఎయిర్పోర్ట్ అయిపోయిందండి. దీని తర్వాత 4th బస్ మనం ఎక్కుదాం. ఓకేనా? సో వెరీ బ్యూటిఫుల్ ఫౌంటైన్ అండి, చాలా చాలా బాగుంది. 3 సింహాలు ఉన్నాయి, సింహాల మధ్యలో నోట్ నుండి వాటర్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గార్డెన్ ఉందండి. చూడండి, ఇది కూడా ఒక పెద్ద అద్భుతమైన సెటప్ అని. సో ఓవరాల్గా అయితే అందరికీ రికమెండ్ చేస్తున్నానండి. బ్యూటిఫుల్. సో చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది అందమైన అశోక చెట్లు. సో ఈ రామోజీ ఫిలిం సిటీ మీకు అబ్దుల్పురం పేట దగ్గర ఉంది. సో ఇది మనకి 1996లో రామోజీరావు గారు ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఓవరాల్గా పర్వాలేదు, అందరూ వచ్చి ఏముందని తెలుసుకోవడంలో తప్పులేదు. సో రండి, అందరూ రండి, చక్కగా చూడండి. సో ఓవరాల్గా అయితే ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఏది ఉందని తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ మీకు మొత్తం చెట్లతో ఉన్న శాంచురీ గార్డెన్ చూపిస్తాను.